ప్రభావాలు తెలుస్తూ ఇప్పుడు వచ్చినటువంటి యేసయ్య బిడ్డలందరికీ కూడా యేసయ్య నామములో మీ అందరికీ వందనాలండి. హల్లెలూయా. దేవుని స్తోత్రం. చాలా మంది ఉదయాన్నే హార్లిక్స్, బార్న్విటా, కాఫీ, ఇంకా వాళ్ళ బలానికి రకరకాలు ఇప్పుడు చూడండి నానబెట్టినటువంటి శనగలని, నానబెట్టినటువంటి పప్పులని అవి తింటున్నారు. ఇప్పుడు హల్లెలూయా. ఎవరు ఏం తింటారో తెలియదు కానండి. హల్లెలూయా. ఎవరికి ఎందులో బలం ఉందో తెలియదు కానండి. హల్లెలూయా. మనకైతే యేసు ప్రభు కృపలోనే బలం ఉంది. హల్లెలూయా. ఆయన చూపించిన కృప, ఆయన చూపించిన ప్రేమ మనల్ని విడవట్లేదు. చెల్లి వెంకటేశ్వర మీద పాట హల్లెలూయా మనం మరవట్లేదు, ఇవ్వట్లేదు. ఈరోజు ఉదయం ఎలాగా మళ్ళీ ప్రభువా హల్లెలూయా. కష్టతరమైన మార్గాలు ఉన్నాయి మన ముందు. హల్లెలూయా. లెగ్గలేమేమో, లెగుస్తామో లేదో, లెగిసినా లెగలేనట్టు ఉంది. హల్లెలూయా. బతుకుతున్నాం కానీ చనిపోయినట్టు ఉన్నాం అందరూ. హల్లెలూయా. నవ్వుతున్నాం కానీ హృదయాలు ఎన్నో బాధలు అందరికీ ఉన్నాయి. కానీ మనకు ఒక గొప్ప విషయం ఏంటంటే, ఒక సీక్రెట్ ఏంటంటే, యేసు ప్రభు మనతో ఉన్నాడు. హల్లెలూయా. దేవుని స్తోత్రం. మరి ఎండిపోయిన ఎముకలను మరి ఆయన లేవనెత్తినట్టుగా బతికించినట్లుగా మరి రోజు చెత్త బతుకుతున్నాం మనం. హల్లెలూయా. దేవుని మహిమ కలిగిన నాకు ఎందుకంటే రోజులు అలా మారిపోయింది, పరిస్థితులు అలా మారిపోయింది. హల్లెలూయా. ఏదైనా వేరే ఏది మొదలుకుంటా దేవుడు మనల్ని ఏం చేస్తున్నాడండి, మళ్ళీ బ్రతికిస్తున్నాడు. హల్లెలూయా. దేవుని మహిమ కలిగిన ఆయన కృప చాలు మనకు. హల్లెలూయా. ఆయన మనకు బలం ఇచ్చే దేవుడు అయి ఉన్నాడు. హల్లెలూయా. దేవుడు మహిమ కలిగిన గాక. ఈ యొక్క ఉదయకాలం మనకు దేవుడు ఇచ్చిన ధ్యానం. హల్లెలూయా. 107వ కీర్తనలో మొదటి 2 వచనాలు. యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిత్యముండును. యెహోవా విమోచించిన వారు ఆ మాట పలుకుదురు గాక. హల్లెలూయా. యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిత్యముండును. యెహోవా విమోచించిన వారు ఆ మాట పలుకుదురు గాక. విరోధుల చేతుల్లో నుండి ఆయన విమోచించిన వారును, తూర్పు నుండి, పడమటి నుండి, ఉత్తరము నుండి, దక్షిణం నుండి, నానా దేశముల నుండి ఆయన పోగు చేసిన వారును ఆ మాట పలుకుదురు గాక. హల్లెలూయా. యెహోవా దయాళుడు, ఆయన కృప, ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడి, ఆయన కృప నిత్యముండును. హల్లెలూయా. దేవుని మహిమ కలిగిన. హల్లెలూయా. కాబట్టి ఆయన కృప నిత్యము మనల్ని నడిపిస్తుంది. హల్లెలూయా. మనం ఆయనకు కృతజ్ఞతాస్తుతులు తెలియజేయాలి. హల్లెలూయా. మరి మానవ జీవితం ఒక సముద్ర ప్రయాణం లాగా. ఎప్పుడు తుఫాన్లు వస్తాయో, ఎప్పుడు సుడిగాలు ఎత్తదో. హల్లెలూయా. మనం బతికేటువంటి చిన్న జీవితమే కానండి, అది రకరకాల ప్రదేశాలు గుండా వెళ్తుంది. హల్లెలూయా. దేవుడి స్తోత్ర. ఈ కీర్తనలో మన జీవితం అంతా కూడా వడపోసి వడ్డించినట్టు. హల్లెలూయా. దేవుని మహిమ కలిగిన గాక. నిజమే. ఇక్కడ మొదటి ప్రారంభ దశలో మనిషి ఎడారి త్రోవలో నడుస్తున్నాడు. హల్లెలూయా. గమ్యం ఏమి కూడా లేదంట. హల్లెలూయా. ఒక నివాసపురం ఏది లేదంట. హల్లెలూయా. వాళ్ళు అంటండి కృంగిపోయి ఉన్నారంట. హల్లెలూయా. ఎడారి త్రోవలో ప్రయాణం చేసి వాళ్ళు అంటండి ఎలా అయిపోయారంటండి, వాళ్ళు కృంగిపోయారంట. దేవుని స్తోత్రం. ఆపదలో పడిపోయారంట. ఒక గమ్యం ఏమీ లేదండి ఎదరా. మనం ఉన్నామండి, ఇప్పుడు ఒక ఇల్లు ఉంది కాబట్టి ఎక్కడికి వెళ్ళినా సాయంత్రం ఇంటికి వెళ్ళిపోతాం. కొన్ని మంచిలాగా కొంచెం అన్నం తిని పడుకుంటున్నాం. ఎడారి త్రోవలు నడిచేవారికి ఎక్కడికి వెళ్తారండి, సొమ్మసిల్లిపోతున్నారు వాళ్ళు. హల్లెలూయా. దేవుడు మన స్థితి మార్చాడు కాబట్టి ఈ రోజున మనం అమ్మాయిని ఎక్కడ దగ్గర ఉన్నాం కానండి. ఒకప్పుడు సొంత ఇల్లు కూడా లేదు మనకి. ఒక గమ్యం ఉందా, ఒక గతి ఉందా. హల్లెలూయా. యేసు ప్రభువు మనల్ని పట్టుకున్నాడు. హల్లెలూయా. అయితే ఇశ్రాయేల్ ప్రజలకి మనం చూస్తే కనుక వారు ఎడారి త్రోవలు నడిచి వెళ్ళిపోతున్నారు. వారికి ఆశ్రయపురం అంటూ ఏదీ లేదు, ఒక చక్కనైన త్రోవ అంటూ ఏమీ లేదు, ఒక గమ్యం అంటూ లేదు, ఒక మార్గం అంటూ లేదు. హల్లెలూయా. హల్లెలూయా. మీరు మధ్య మధ్యలో హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. దేవుని మహిమ కలిగింది. హల్లెలూయా కానీ మీరు చెప్పకపోతే నేను ఇంకో గంట చేసి చెప్తాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మీరు హల్లెలూయా కానీ చెప్పారనుకోండి, వింటున్నారని త్వరగా వదిలేస్తాను. దేవుని స్తోత్రం. దేవుని మహిమ కలిగింది కాదు.
కాబట్టి దయచేసి వచ్చారా, ఇంకా రాలేదని అనుకున్నాను. అల్లేలుయా. మనం ఎప్పుడన్నా వీడియో పెట్టుకుంటే ఇలాంటి వాళ్ళు వస్తుంటారు. అల్లేలుయా. టమాటాలు వంకాయలు అనుకుంటారు. దేవుని స్తోత్రం. అల్లేలుయా. దేవుని మహిమ కలిగినగా. వారు అరణ్యమందలి ఎడారి త్రోవలో తిరుగులాడుచుంది. నివాసపురం ఏది వారికి దొరకకపోయిన ఆకలి దప్పుల చేత వారి ప్రాణము వారిలో సొమ్మసిల్లిపోయింది. హల్లెలూయా. ఏంటంటే ఆకలి దప్పుల చేత ఏమైపోతుందంటే వారి ప్రాణం సొమ్మసిల్లిపోతుందండి. హల్లెలూయా. దేవుని మహిమ కలిగిన గాక. వాళ్ళకి నివాసపురం ఏది దొరకలేదంట. హల్లెలూయా. ఇంకా ఎంత నడిచినా నడవడమే, అంతులేని ప్రయాణం. హల్లెలూయా. దేవుని స్తోత్రం. నడిచేస్తున్నారు కానండి, నడిచేటప్పుడు ఏముండాలండి? మనం నడిచేస్తే ఆపదలో పడిపోతాం. మనం బ్రతుకులు ఎవరితో ఉండాలి? హల్లెలూయా. ఆడి ఎంత వెళ్ళినా ఎడారే. చాలా మందికి ఈ విషయం తెలదు. నడిచేస్తున్నాం కదా, జీవితం కొనసాగిపోతున్నాం కదా అనుకుంటున్నారు. వాళ్ళు వెళ్ళి ఏమైపోయారు? ఆపదలో పడిపోయారు. జీవితం ఎలాగైపోయింది ఇప్పుడు? హల్లెలూయా. వాళ్ళు కృషించిపోతున్నారు, కుంగిపోయి ఉన్నారు. హల్లెలూయా. అప్పుడు వాళ్ళ ఆపదలు తెలుసుకుని అప్పుడు మొరపెట్టారంట. హల్లెలూయా. వారి మొరపెట్టగా యెహోవా వారి కష్టకాలం అందరూ యెహోవాకు మొరపెట్టారు. హల్లెలూయా. వారిని అంట దేవుడంట ఆపదలన్నిటిలోంచి దేవుడు, హల్లెలూయా, దేవుడి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, ఆపదలలో, హల్లెలూయా, ఒక ఆపద కాదు, వాళ్ళకి వచ్చిన ఆపదలు అన్నిటిలోంచి కూడా దేవుడు వాళ్ళు విడిపించాడు. దేవుడి స్తోత్రం, దేవుని మహిమ కలిగిన కాక. కాబట్టి వారికి నివాసపురము చేరినట్లు చక్కని త్రోవలో ఆయన వారిని నడిపించును. ఇప్పుడు నివాసపురం ఇందాకేమో వాళ్ళకి ఏ మార్గం దొరకలేదు అన్నారు. ఇప్పుడు చక్కని మార్గం దొరికింది, ఒక నివాసపురము దొరికింది, ఆపదలన్నీ సమస్య పోయినాయి. హల్లెలూయా. యెహోవా ఎంత తోడుగా ఉంటున్నాడండి ప్రజలకి. హల్లెలూయా. ఆయన సహకారం మనకు కావాలి. హల్లెలూయా. ఆయన సహాయం వల్లనే దావీదు అంటాడు, ఆయన సహాయం వల్ల నేను ప్రాకారాలు దాటుతాను అంటాడు. హల్లెలూయా. దేవుని స్తోత్రం. నా వేళకు యుద్ధం నేర్పించేవాడు ఆయనే, నా దీపాన్ని వెలిగించేవాడు ఆయనే. హల్లెలూయా. దేవుని మహిమ కలిగిన గాక. నా కాళ్ళని లేడి కాలువలే చేసి బండ మీద నిలబెట్టేవాడు ఆయనే. ఒక మహారాజు పలుకుతున్నాడండి. మనమైతే మనకున్న ఆధారాల మీద ఆధారపడుతుంటాం. ఆ ఇంటికాడ అంత అద్దె వస్తుంది, ఈ ఇంటికాడ ఎంత అద్దె వస్తుంది, నెలకి ఎంత వస్తుంది, కాబట్టి మనకి ఏం పర్లేదని ధీమాగా అసలు ఉద్యోగంలో జాయిన్ అయిందే ఏదో ఒక ఆధారం నిలబెట్టుకోవడానికి. హల్లెలూయా. హల్లెలూయా. ఎన్ని ఆధారాలు ఉన్నా మనం లెక్కలు పెట్టుకున్నాం, కానీ లెక్కలైనంత సహాయం చేసే దేవుడికి మొరపెట్టుకోవట్లేదు. హల్లెలూయా. వీళ్ళు కూడా అంతే, ఇంకా దగ్గరగా ఉందని కళలు పోతున్నారు. మనం కూడా చాలాసార్లు చూడండి, ఎవరన్నా ఇల్లు తెలియనప్పుడు ఏంటంటే ఏదైనా ఫంక్షన్కి ఇల్లు తెలియకపోతే ఏం చేస్తాం? ఎక్కడైనా మనం ఎప్పుడో వచ్చాను, కొన్ని సంవత్సరం వచ్చేదని చెప్పేసి అలాగా మొత్తం 4 రౌండ్లు కొట్టించేసి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోదామా, ఎవరికి వెళ్దామా, లేకపోతే ఈ లోపల ఎవరిదన్నా ప్రోగ్రాం ఉంటే ఆ ప్రోగ్రాంలో ఎత్తుక్కుంటారు. హల్లెలూయా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి దయచేసి నీ ముందు నడిచే దేవుడు, మన ముందు నడిచే దేవుడు, ఆయనకి మనకైతే ఈరోజు తెలుసు, కానీ దేవుడు రేపు ఎల్లుండు మన భవిష్యత్తు అంతా తెలుసు. కాబట్టి హల్లెలూయా. ఈరోజు మనం నడిచే నడక దేవుడి మీద ఆధారపడి రేపటి దినాన్ని కూడా నడిపించమని మనం దేవుడిని అడగాలి. హల్లెలూయా. దేవుని మహిమ కలిగిన గాక. హల్లెలూయా. ఆయన ఎంతైనా నమ్మదగిన వాడు. మనం అయితే ఏం చెప్తారు, నాకు కొంతమంది తెలిసిన ఆఫీసర్లు ఉన్నారు, ఎవరైనా సరే కొంచెం ఎక్స్ట్రా మాట్లాడారు అనుకోండి, వాళ్ళే పడిపోయిన తర్వాత వచ్చి తెలుసుకోవాలని చెప్పేసి మళ్ళీ వాళ్ళని అలా వదిలేసేవారు. నాకు కొంతమంది తెలుసు. హల్లెలూయా. ఏదైనా ఎవరైనా తేడా మాట్లాడితే అదే తప్పు చేసామని చెప్పేవారు కాదు. వెళ్ళి మళ్ళీ పడిపోయిన తర్వాత చూడండి, ఒక ఆవిడ కూరలు నేర్పి ఆవిడ ఎలా ఉంటుందండి? ఫస్ట్ కూరలు నేర్పి ఆవిడ ఎలా ఉంటుంది? హల్లెలూయా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నీకు నువ్వే తెలుసుకోవాలని చెప్పేసి ఒకవేళ నీకు అన్నీ వచ్చి అంటుంటే నీకు నువ్వే తెలుసుకుంటావు, నేను వదిలేదు. హల్లెలూయా. దేవుని మహిమ కలిగింది కాక. హల్లెలూయా. ఒక
ఒకవేళ ఎవరికన్నా తెలిసినట్టు ఏదో లెక్క అతనికే తెలిసినట్టు పని చేయించుకున్నవాడు పని చేయించుకోవచ్చు కదా. నాకు తెలిసిన సర్వేరు గారి దగ్గర ఒక ఆయన హల్లెలూయ పర్లేదండి హల్లెలూయ అయ్యా చాలా ఎక్కువ ఇది దేవుని మహిమ కలిగినగా. ఆ సర్వేరు గారి దగ్గర లెక్కలు అన్నీ ఉంటాయి కదా, కుదురుగా ఉండొచ్చు కదా. అతనికి వెళ్ళి లెక్క చెప్పాడు. అవునా నీ పని ఇలా ఉంటుందని హల్లెలూయ. అతను వెళ్ళి ఆ తెలుసుకునే వరకు కూడా అతను ఎన్నో పాటలు పడి వచ్చి వరకు లెక్క చెప్పలేరు. దేవుని మహిమ కలిగినగా హల్లెలూయ. కాబట్టి దయచేసి మన జీవితాల్లో కూడా వర్తమాన భూత భవిష్యత్తులు ఎరిగిన దేవుడు యేసుక్రీస్తు హల్లెలూయ. మన భవిష్యత్తులో ఎరిగిన దేవుడికి మన చేతులు అప్పగించుకోవాలి హల్లెలూయ. కష్టకాలంలో మనం మొరపెడుతున్నాం, కష్టాలు రాకుండా ముందుకు మొరపెడతలేదు దేవుడితో. కష్టాలు వచ్చిన తర్వాత మొరపెడుతున్నాం. కొన్ని కష్టాలు ఎలా ఉంటాయంటే ప్రార్థన చేసుకుంటుంది హల్లెలూయ. దేవుడి స్తోత్రం. ఎంతోమంది ధైర్యం చెప్తాం. అసలు మనం ధైర్యం చెప్పడం మొదలెట్టామంటే అవతలు అసలు ఆ గోదావరి గారి నుంచి వెనక్కి వచ్చేస్తారు హల్లెలూయ. అంతమందిని బతికించేస్తాం మనం. కొన్నిసార్లు మనకి ధైర్యం ఉండదు హల్లెలూయ. అవునా కదా? దేవుని మహిమ కలిగిన కాక హల్లెలూయ. చాలామంది అది మీరే కాదు, చాలామంది అనుకుంటారు దేవుడిని నమ్ముకుంటున్నాం, మనం అందరూ ఎంత బలమైన వాళ్ళు, ఎంత గొప్ప దేవుడిని నమ్ముకుంటున్నాం, ఈ శ్రమల్లో తాళలేకపోతున్నాం, ఈ శ్రమల్లో నేను ప్రాణం తీసుకోవాలా అని అనిపిస్తుంది. ఏంటి నేనే అంతమందికి ధైర్యం చెప్తున్నాను హల్లెలూయ. నా బ్రతుకులో ఇలాంటి కష్టాలు వస్తున్నాయి ఏంటి అని మీరు అనుకుంటే కనుక హల్లెలూయ నిజమే, అందరికీ వస్తాయి. పెద్ద పెద్ద సేవకులు కూడా శ్రమలు వస్తాయి, రోగాలు వస్తాయి హల్లెలూయ, ఇబ్బందులు వస్తాయి. దేవుని స్తోత్రం హల్లెలూయ. కానీ శ్రమలు వచ్చినప్పుడు కూడా ఆపదల్లో విడిపించే దేవుడు ఉన్నాడు మనకి హల్లెలూయ. దేవుని మహిమ కలిగింది కాక. కాబట్టి చూడండి, వారి కష్టకాలం ముందు యెహోవాకు మొరపెట్టేదంట. దేవుడు వారి ఆపదలన్నింటి నుంచి విడిపించి వాళ్ళకి చక్కని నివాసపురం దొరికినట్లుగా దేవుడు వారిని హల్లెలూయ నడిపించాడు. దేవుని స్తోత్రం హల్లెలూయ. దేవుని మహిమ కలిగింది కాక. కాబట్టి దయచేసి ఇక్కడ 4-5 వచనాల దగ్గర యెహోవాకు మొరపెట్టారు అని ఉంటుంది హల్లెలూయ. యెహోవాకు మొరపెట్టారు. దేవుని స్తోత్రం. ఒకవేళ దేవుని ఆజ్ఞను తిరస్కరించి ఆయన ఆలోచన ప్రకారం నడుచుకోలేదంటే హల్లెలూయ. ఏదో చక్కనైన పూర్వం మనం కూడా అంతే కదండి. చాలామంది ముస్లిం నాకు కొంతమంది తెలుసు, ఫస్ట్ తారీఖు వచ్చే వరకు కూడా కొంతమంది అన్నానండి ఇక్కడ ఉన్నాళ్ళు అనుకుని మళ్ళీ నా మీద కోపడ్డాడు హల్లెలూయ. ఫస్ట్ తారీఖు వారికి వచ్చే వరకు చాలా దేవుళ్ళు తెగ ప్రార్థన చేస్తుంటారు హల్లెలూయ. 1వ తారీఖు ఫంక్షన్ వచ్చిన తర్వాత ప్రార్థన రావట్లేదు హల్లెలూయ. దేవుని మహిమ కలిగింది కాక హల్లెలూయ. అవసరం తీరిపోయిన తర్వాత మనం అందరం చేతిలో 4 డబ్బులు పెడితే మారిపోతాం హల్లెలూయ. నిజంగా ఇక్కడ దేవుడు మనల్ని ఇలా తీసుకొచ్చి ఇక్కడ మనల్ని ఇక్కడ కూర్చోబెట్టాడు కాదండి. అసలు మన ఒక్కొక్క చేతిలో 10,000 ఉంటే మనం ప్రార్థన వర్తమానం హల్లెలూయ. అందుకే మన దేవుడు మన చేతిలో డబ్బులు పెడతలేదు. ఒకవేళ పెట్టామంటే ఇక్కడ ఎవరో ఉన్నాం హల్లెలూయ. నేను మా ఆమె చేసి నేనే వెళ్ళిపోతాను. దేవుని స్తోత్రం హల్లెలూయ. కాబట్టి దేవుడు మనల్ని ఇలాంటి చిక్కుల్లో పెట్టడానికి, ఆపదల్లో పెట్టడానికి కారణం ఏంటంటే మనం ప్రార్థన చేసుకుంటాం. దేవుని స్తోత్రం హల్లెలూయ. కాబట్టి కష్టపడకుండా ఏది కూడా కలగదండి. శ్రమ పడకుండా ఏది రాదు. నో పెయిన్ నో గెయిన్ అన్నది హల్లెలూయ. మనం ముందే చక్కని పురం చేస్తే మనం ప్రార్థన చేయడం నేర్చుకుంటామండి. దేవుడి మీద ఆధారపడడం నేర్చుకుంటామా? దేవుడు అద్భుతాలు చూడడం నేర్చుకుంటామా? హల్లెలూయ. అందుకనే ముందు ఏది చేయడు దేవుడు. ఆలస్యంగా దొరికింది ఆశీర్వాదకరం. మనం ఆయనలో కలిపెట్టుకోవడం, ప్రార్థన చేయడం, ఆయన సన్నిధిలో నమ్మకంగా ఉండడం నేర్పించిన తర్వాతే దేవుడు మనకు అన్ని ఇస్తాడు. కానీ ముందు ఏది చేయడం హల్లెలూయ. కాబట్టి చాలా మంది ఏం చేశారంట, ఆయన ఆజ్ఞను తృణీకరించి ఆయన ఆలోచన చెప్పుకుని నడవకుండా ఉండడం వల్ల వాళ్ళు మళ్ళీ ఎక్కడ పడిపోయారంటే మళ్ళీ అవిధేయతలో పడిపోయారంట. దేవుని స్తోత్రం హల్లెలూయ. చూడండి, బాధ చేతనం, ఇనపకట్ల చేతనం బంధింపబడిన వారై చీకటిలో మరణాంధకారంలో నివాసం చేయువారి హృదయమున హల్లెలూయ. దేవుని ఆజ్ఞను తిరస్కరించి ఆయన ఆలోచన లెక్క చేయకుండా నడడం వల్ల ఏంటంటే దేవుడు ఆజ్ఞను తిరస్కరించి ఆయన ఆలోచన ప్రకారం నడకుండా ఉండడం వల్ల బాధల్లోని అభివృద్ధిలోని పడిపోయారు హల్లెలూయ. ఆయాసంతో అంటే
కూలిపోయి ఉన్నారంట. దేవుని స్తోత్రం. కష్టకాలం ముందు వాళ్ళు ఏం చేశారండి? మరణ ఛాయలు అలుముకున్న తర్వాత కష్టకాలం ముందు ఏం చేశారు? వాళ్ళు మళ్ళీ మరణ బాధల్లో పడిపోయారండి. చిన్న విషయం అండి, మనం సాహసించి పాపం చేస్తాం కానండి, అవన్నీ శ్రమలు పాలుకే అవుతాయి. వాళ్ళు కష్టకాలంలో ఆపదలో మళ్ళీ ప్రార్థన చేశారు, మళ్ళీ యెహోవాకు మొరపెట్టారు. దేవుడు ఆజ్ఞను వదిలేసి ఏం చేశారంటే వాళ్ళందరూ దేవుడు ఆలోచన అంగీకరించకుండా వాళ్ళకి తోచింది చేశారు. హల్లెలూయా. దేవుని మహిమ కలిగిన కాక. హల్లెలూయా. నేను కానండి, యేసుప్రభువు వారు ఒక మాట చెప్పారు నా చిన్నప్పుడు, నా మహిమను నేను ఎవ్వరికి ఇవ్వను అన్నాడు. నా మహిమను నేను ఎవరికి ఇవ్వను అన్నాడు. నేనే మొదటి వాడిని, కడపటి వాడిని అన్నాడు. హల్లెలూయా. నేను ఇనప కలుపులో పెట్టి పరీక్షించినట్లు పరీక్షించడం అన్నాడు. దేవుని మహిమ కలిగిన కాక. నిజంగా చెప్పకపోవడమే. నన్ను కానీ ప్రభువులో తీసుకురాకపోతే నేను అసలు ఏ పాస్టర్ని కానీ కనీసం ఎవరిని కూడా పక్కనిచ్చిపోను కదా. హల్లెలూయా. ఇప్పుడు అనుకుంటున్నాం కానీ మనం ఏమనుకుంటున్నామండి? వాళ్ళు ఎవరో పక్కనెత్తలేదు మనల్ని అంటున్నాం. హల్లెలూయా. వాళ్ళు ఎవరో మంచోళ్ళు కాదు, వాళ్ళందరూ మూర్ఖులని అలాగే అంటున్నాం కానండి. దేవుడు మనం పట్టుకోకపోతే నేను ఎంతమంది విశ్వాసాలు, ఎంతమంది ఈ పాటికి నేను ఏ గుళ్ళోనో పూజ చేసుకుంటాను, ఏ గౌరవమైనా సరే నేను పూజారిని మాత్రం అయిపోతుంది. హల్లెలూయా. అయిపోయి ఈ ప్రభుని నమ్మిన వాళ్ళు అందరినీ హింసించేసేవాడిని సౌలు గారిలాగా. నేను సౌలు లాంటి వాడినే. హల్లెలూయా. సౌలు అంత మూర్ఖత్వం నాలో ఉందని. హల్లెలూయా. హింసకుడు, దోషకుడు, హానికరుడైన వాడిని పట్టుకుని తన సాధనగా చేసుకున్నాడు. దేవుని మహిమ కలిగింది. హల్లెలూయా. దేవుని మహిమ కలిగింది కాక. ఇప్పుడు మనం కూడా అంతే కదా. దేవుడి మాట అనక ఏంటండి ఆయాస్కరమైన మార్గాలన్నింటిలో తీసుకెళ్ళి. హల్లెలూయా. మనం దేవుడి త్రోవ తెలిసే వరకు ఆపదలో ఉన్నప్పుడు నిన్న ఎలా కనపడుతుంది, ఏళ్ళకి కొన్ని ఏళ్ళు కాలిపోయి కనపడుతుంది. నాకు ఈ ఎడం చేతి కాల్లో కొన్ని ఏళ్ళు కాలిపోయి ఉంటాయండి. నేను మండు టెంట్లో ఒక్కొక్క ప్రాంతంలో జోళ్ళు లేకుండా నడిచి వచ్చేస్తున్నానండి. హల్లెలూయా. ఒకటి మధ్యలో ఆగి, ఒరే పనికి మళ్ళోడా, నువ్వు నమ్ముకున్న వాళ్ళు నీకు ఏమి చేయరా, అర్జెంటుగా పో అవతలకి, ఇంటిపో అని ఒక మాట సలహా ఇచ్చాడండి. హల్లెలూయా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నేను చూసుకున్న నా గాయాలు, కాలిపోయిన గాయాలు ఉన్నాయి. దేవుని స్తోత్రాలు. హల్లెలూయా. మనల్ని మనం ఆశ్రయించినంత కాలం, మనం మనుషుల్ని ఆశ్రయించినంత కాలం మనకు ఆయాసం తప్పదండి, బాధలు తప్పవండి, బంధకానాలు తప్పవండి. హల్లెలూయా. దేవుని మహిమ కలిగిన గాక. అయితే ఎప్పుడైతే ప్రభువుని చేరానో, ప్రభు దగ్గర పాపాలు ఒప్పుకున్నానో, ప్రభు దగ్గర నా బ్రతుకు మొదలెట్టానో, దేవుడండి ఇనప గడియలు విరగొట్టేటంటే ఇత్తడి తలుపులు బద్దలు కొట్టేటంటే. హల్లెలూయా. దేవుడు మనం రక్షించాలనుకుంటే ఇనప గడియలు ఏం చేయలేవు, ఇత్తడి తలుపులు ఏమి చేయలేవు. దేవుని స్తోత్ర. మరణ బంధకాలను చిరిపిస్తాడు. హల్లెలూయా. దేవుని మహిమ కలిగిన గాక. హల్లెలూయా. వారు ఆయన మొరపెట్టగా వారు ఆపదలన్నింటిలో చిరిపించారు. దేవుని స్తోత్రం. తర్వాత బుద్ధిహీనత వలన కొంతమంది ఏం తెచ్చుకుంటారంట? బుద్ధిహీనత వలన కొంతమంది చెప్పాలి బాధలు తెచ్చుకుంటారు. హల్లెలూయా. బుద్ధిహీనత అంటే ఏంటంటే మూర్ఖత్వం చేత దేవుడు ఎంత చెప్పినా, పాస్టర్ గారు ఎంత చెప్పినా వినకుండా దుష్టత్వం వల్ల ఏంటంటే బాధలు తెచ్చుకుంటారంటే కొంతమంది. నేను ఇప్పుడు కూడా ఎక్కడైనా ఏదైనా చేయాలంటే తల పండిపోయిన పాస్టర్ గారిను లేకపోతే బైబిల్లోనో ప్రార్థనలో కనిపెట్టుకొని ఉపవాసం ఉండి ప్రభువా ఇది చేయనా అని అడిగి చేస్తానండి. అంతేగాని నాకు తోచింది ఎప్పుడు చేయను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కొంతమంది దేవుడి దగ్గర ఆలోచన అడగరండి. ఏదైనా కార్యక్రమం ఉందనుకోండి, దేవుడి దగ్గర ఆలోచన అడగరు, పాస్టర్ గారు అడగరు. హల్లెలూయా. బైబిల్ తీసుకోరు. హల్లెలూయా. వాళ్ళకి వాళ్ళే ఎందులో అయినా జాయిన్ అయిపోతాం. హల్లెలూయా. దేవుని మహిమ కలిగిన గాక. దేవుడి దగ్గర విచారణ చేయకుండా ఏ పని చేయకూడదు. వాళ్ళు బుద్ధిహీనుల చేత గోతులో పడిపోయినట్టు. హల్లెలూయా. దేవుని స్తోత్రం. అలాంటప్పుడు కూడా వాళ్ళ మూర్ఖత్వం చెప్పులు పడిపోయినప్పుడు కూడా వాళ్ళ కష్టకాలం మందు వాళ్ళ ఆయాసం చేత కృంగి ఉండగా
దేవుడికి మొరపెట్టుకుంటే, ఆపత్కాలంలో మొరపెట్టుకుంటే హల్లెలూయా వారి దేవుడు విడిపించాడంట. దేవుని స్తోత్రం. వాళ్ళ ఆపద అన్నింటిలోంచి యెహోవా దయాళుడు, ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి, ఆయన కృపనిచ్చి ముందును. హల్లెలూయా హల్లెలూయా. మన దేవుడు ఎంత నమ్మదగినడో చూడండి. హల్లెలూయా. ఆయన కృప ఎంత గొప్పదో చూడండి. హల్లెలూయా. మనంతట మనం పడిపోయినా, మనంతట మనం మోసపోయినా, మనంతట మన మూర్ఖత్వం చేత మనం చెడిపోయినప్పటికీ కూడా మళ్ళీ ప్రభువా చూసారు, తప్పిపోయిన కుమారుడు ఏం చేయాలంటే తనంతట తానే చెడిపోయి, తన గోతులో తానే పడిపోయి నానా అని మళ్ళీ అరిస్తే దేవుడు ఒరే నన్ను చాలా బాధ పెట్టేవరా, నీకు అంత అర్హత లేదు అన్నాడండి. వెళ్ళి కౌగిలించుకొని మళ్ళీ ఇంటికి తీసుకొచ్చి పెట్టుకున్నాడు, చేర్చుకున్నాడు. హల్లెలూయా. ఆయన కృప నిత్యం ఉండను. హల్లెలూయా. దేవుని మహిమ కలిగిన గాక. ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలంటండి. మనం అందరం అండి ఆయన చేసిన ప్రార్థనలకి జవాబులు పొందుతున్న మనము ఏం చేయాలంటండి? ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి, ప్రకటించాలంటే ఆయన దేవునికి మహిమ కలిగిన గాక. కొంతమంది ఏం చేస్తారంటండి? సముద్ర ప్రయాణం చేస్తూ ఉన్నారంట. హల్లెలూయా. సముద్ర ప్రయాణం చేస్తున్నప్పుడు అందులో ఉన్నటువంటి ఆశ్చర్య కార్యాలు చూసి ఆనందిస్తున్నారంట. దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎన్ని సముద్రంలో పనిచేసే వాళ్ళు మనం చీప్గా చూస్తాం కానండి, నిజంగా వాళ్ళే పెద్ద ఉద్యోగం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎందుకంటే సముద్రం 75% ఉంది, భూమి అంతా 25. అంత పెద్ద సముద్రంలో పనిచేసేవాళ్ళు అండి. వాళ్ళు ఏ పని చేసినా గొప్ప వాళ్ళే. హల్లెలూయా. వాళ్ళు దేవుడు చేసే ఆశ్చర్యకార్యాలు చూస్తూ ఉంటారండి. హల్లెలూయా. మనకిలాగా అందులో పనిచేసే వాళ్ళకి భూమి, బిల్డింగ్లు, పొలాలు ఏం కనపడవండి. ఎటు చూసినా నీళ్ళే ఉంటాయి. సముద్రంలో ప్రయాణం చేసే వాళ్ళకి ఏం కనపడతాయండి? ఎటు చూసినా నీళ్ళే ఉంటాయి, మధ్య మధ్యలో తుఫాన్లు. హల్లెలూయా. దేవుని మహిమ కలిగిన గాక. హల్లెలూయా. మన దేవుడు తుఫానుని రప్పించేవాడు. వీళ్ళందరూ సముద్ర ప్రయాణం చేసి వ్యాపారాలు చేస్తుంటే తుఫాను రప్పించినట్టు. హల్లెలూయా. ఆ తుఫానుకి తాళలేక వాళ్ళు పైకి కిందకి పడిపోతున్నారంట. హల్లెలూయా. పైకి కిందకి ఊగిసలాడుతుంటే, నావ ఊగిసలాడుతుంటే, బ్రతుకు ఊగిసలాడుతుంటే హల్లెలూయా హల్లెలూయా ఆయన సముద్రపు తుఫానుని తీసివేసాడంట. దేవుని స్తోత్రం. మన పూర్వం విన్నప్పుడు, పూర్వం మన ఇతిహాసాల్లో కథల్లో ఏముంటుందండి? తుఫానుకో దేవుడు, దాన్ని ఆపడానికి ఒక్కొక్క దేవుడు రావాలి. ఏంటంటే ఎంతమంది దేవుడు? వీళ్ళందరికీ భోజనాలు అడగలం మనం. హల్లెలూయా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఏంటండి? తుఫాను రప్పించేవాడు ఆయనే, దాన్ని ఆపేవాడు ఆయనే, గాయం చేసేవాడు ఆయనే, దాన్ని మాన్పేవాడు ఆయనే. హల్లెలూయా. దేవుని మహిమ కలిగిన గాక. వాళ్ళందరూ ఎలా అయిపోయారంటే ఇప్పుడు హల్లెలూయా ఆ యొక్క తుఫానుకి తాళలేక ఆయాసపరులు అయిపోయారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కుంగిపోయి ఉన్నారంట, మార్గం ఏం కనిపించట్లేదంట, వాళ్ళ తెలివి చల్లారిపోయిందంట. ఎన్ని సముద్రంలో ఇప్పుడు మనందరం చాలామంది తెలివైన వాళ్ళు ఉంటాం. మనం చాలామంది తెలివైన వాళ్ళు. మనం ఏం చేస్తామంటే చాలాసార్లు మనం తెలివితేటలు ప్రూవ్ చేసుకోవాలని ఏమండి కూర ఎలా ఉందండి అని అంటాం. పక్క దగ్గరికి వెళ్ళి ఉంటామని రోజు ఉన్నట్టే ఉండదు కదా, ఆకలి తమ్మంది అంటాం. మళ్ళీ ఎలా ఉందండి అని అడిగితే ఏమైనా నిజంగా కనిపించినప్పుడు దేవుని స్తోత్రం. హల్లెలూయా. లేనిపోయిన డౌట్లు వస్తాయి, అలా అడగండి. దేవుని స్తోత్రం. దేవుని మహిమ కలిగను గాక. హల్లెలూయా. అలాగే మేము ఇక్కడ పనిచేసే వాళ్ళు మేము కూడా మా సొంత తెలివితేటలు చూపించాలనుకుంటాం. కొన్నిసార్లు నేను చాలా తెలివైన ఉన్నాను నలుగురితో చెప్పించుకొని చప్పట్లు కొట్టించుకోవాలంటే ఎంత ఆనందంగా ఉంటుందో తెలుసా మీకు? హల్లెలూయా. కానీ సముద్రంలో ప్రయాణం చేసేటప్పుడు గాలి తుఫాను వస్తే ఇంకేం ఉండదు అక్కడ. ఆ తర్వాత ఇంకేం తెలివితేటలు పనిచేయమండి అక్కడ. ఏం చేయగలమండి మనం? హల్లెలూయా. సముద్రం పైకెత్తి కింద పడేస్తుంటే ఏం చేయగలమండి? హల్లెలూయా. జీవితంలో కూడా అలాంటివే వస్తుంటాయి. పైకి ఎక్కుతుంటాం, కిందకు దిగుతుంటాం. హల్లెలూయా. ఒక్కోసారి పర్వతాల మీదకి వెళ్ళిపోతుంటాం, ఒక్కోసారి మనం పల్లాలకు దిగిపోతూ ఉంటాం. హల్లెలూయా. ఒక్కోసారి లెక్కలేనంత ఆనందం, ఒక్కోసారి తట్టుకోలేనంత బాధ. హల్లెలూయా. దీన్ని ఎవరు బ్యాలెన్స్ చేయగలరు? దేవుని స్తోత్రం.
హల్లెలూయా. ఊళ్ళో బ్యాలెన్స్ ఉంటుందండి, ఊళ్ళకి ఎమోషనల్ బ్యాలెన్స్ అంటారు. హల్లెలూయా. అందరూ హాయిగా ఆరాధిస్తుంటే వీళ్ళు బచ్చకించి టప్పు 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 కొట్టేస్తుంటారు. హల్లెలూయా. దేవుని స్తోత్రం. కొంతమందికి ఎక్కడ ఎలాగ ఉండాలో తెలియదు. హల్లెలూయా. ఏవో మాటలు మాట్లాడుతుంటారు, సంబంధం ఉండదు, సంబంధం లేని మాటలు మాట్లాడుతుంటారు. హల్లెలూయా. ఎమోషనల్ బ్యాలెన్స్ ఉంటుంది వాళ్ళకి. దేవుని స్తోత్రం. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు ఏ ఎమోషన్ పని చేస్తే, ఏ తెలివితేటలు పని చేస్తే, ఆకాశం దగ్గరికి ఏమో సముద్రం అలలు వచ్చి తుఫాను ఆ పైకి అలా వెళ్తే నీళ్ళు ఇలా వచ్చి కింద పడుతుంటే మళ్ళీ కింద పడుతుంటే ఎవరు తెలివితేటలు పని చేస్తాయి, ఎవడ బలం పని చేస్తే? మనం అందుకనే ఎక్కువ తెలివితేటలు ఉన్నాయని అనుకోవడం మానేసి ఆపద కాలంలో ఆయన మొరపెట్టుకుంటే ఏమవుతుంది? తుఫాను ఆగిపోతుంది. హల్లెలూయా. దేవుని మహిమ కలిగిన కాక. దేవుని స్తోత్ర. మనం ప్రార్థించినంతకాలం హల్లెలూయా మన సాతానుడు ఏమీ చేయలేడు. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని మహిమ కలిగిన కాక. ఆయనకి మొర పెట్టుకున్నంత వరకు హల్లెలూయా. సాతాను అంటుందమన్నా, నువ్వు దేవుడికి అప్పగించేసుకున్నావు, నీ బ్రతుకుని అంటున్నావు అక్క మాటికి. ఇది ఎంతవరకు అందరు ఆయన ఉన్నంతకాలం అన్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆయన ఉన్నంతకాలం మనకి చలనం లేదు. హల్లెలూయా. ఆయన ఉన్నంతకాలము మనకి చలనం లేదు, మనం స్థిరంగా ఉంటాం. హల్లెలూయా. ఈరోజు నేను నిలబెట్టినవాడు ఎవడో తెలుసా? నీ బంధకాల నుంచి విడిపించిన వాడు ఎవడో తెలుసా? నీ రోగాల నుంచి విడిపించిన వాడు ఎవడో తెలుసా? హల్లెలూయా. నిన్ను చక్కని ఒక నివాసపురం చేసిన వాడు ఎవడో తెలుసా? హల్లెలూయా. నిన్ను స్థిరపరిచిన వాడు, బలపరిచిన వాడు, సైన్యములకు అధిపతి యెహోవాయే. హల్లెలూయా. దేవుని స్తోత్రం. కష్టకాలంలో నువ్వు ఆయన మొరపెట్టావు. హల్లెలూయా. కష్టకాలంలో ఒక గమ్యం తెలియనప్పుడు, ఒక నివాసపురం లేనప్పుడు, ఒక స్థిరమైన భవిష్యత్తు లేనప్పుడు నువ్వు యేసు ప్రభునే మొరపెట్టుకుంటే ఆయన చక్కని నివాసపురం చేసి నీ వ్యాధులన్నీ కూడా బాగు చేసి హల్లెలూయా నువ్వు పడిపోయిన గోతులొచ్చి నేను పైకి లేవనెత్తి హల్లెలూయా తుఫానుల చేత అలజడుల చేత సమాధానం లేని బ్రతుకి సమాధానం ఇచ్చాడు. హల్లెలూయా. దేవుని స్తోత్రం. కొన్నిసార్లండి దేవుడు మనకు చక్కని బతికించినా దాన్ని జీవించడం చేత కాదండి మనం. హల్లెలూయా. యేసు ప్రభువు అంత గొప్ప దేవుడు మనకు దొరికాడండి, మనం ఎంత హాయిగా బతకాలి చెప్పండి. హల్లెలూయా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఒక ఆయన అంటే ఏసీ కారు వేసుకుని వెళ్ళిపోతారంటే, పెద్ద కారు, 2 కోట్ల రూపాయలు కారు వేసుకు వెళ్ళిపోతారంట. హల్లెలూయా. ఒక మామ అంటే నెత్తి మీద సిటికల మూట పెట్టుకొని కర్రల మూట పొయ్యిలో పొల్ల పెట్టుకుంటారు కదా, అవన్నీ నెత్తి మీద పెట్టుకుని వెళ్ళిపోతుందంట. అయితే ఈ పెద్ద అతనికి కష్టం సుఖం తెలిసినోడంట. అందుకని చెప్పేసి ఈ మామ అంత బాధపడుతుంది, ఎప్పుడు కూడా ఏసీ కారు ఎక్కువ ఉంటుందో అక్కడ వచ్చి దారిలోనే కదా దింపేద్దాం అని చెప్పేసి ఆయన ఏం చేశాడంటే ఆవిడ అంటే కారు ఎక్కించుకున్నాడంట. హల్లెలూయా. కారు ఎక్కించుకుని తర్వాత ఆవిడ ఏం చేస్తుందంటే అంటుందంట, వెనకాల కూర్చుని అంటుందంట. అంటుంటే ఇలా ఎంత తిరిగి చూసాడంటండి. చూస్తే కట్టెల మూట ఎక్కడ ఉందండి? కట్టెల కట్ట ఎక్కడ ఉందండి? ఆవిడ నెత్తి మీద ఉందంటండి. హల్లెలూయా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుడు అన్నింటికి ఆదుకునే దేవుడు ఉన్నాడు, ఆదరించే దేవుడు ఉన్నాడు, కన్నీరు తుడిచే దేవుడు ఉన్నాడు, స్వతపరిచే దేవుడు ఉన్నాడు, ఇంత బలమైన దేవుడు ఉన్నాడు. ఇశ్రాయేలు దేవుడు, ఆయన కాపాడే దేవుడు, కొనకక్క కాపాడే దేవుడు, మనల్ని లేవనెత్తే దేవుడు. అందరికీ ధైర్యం చెప్పి మనం ధైర్యం చెడగట్టుకోకుండా ఎప్పటికప్పుడు మనం కూడా ప్రార్థన చేయడం ఏంటంటే అలవాటు చేసుకోవాలి. హల్లెలూయా. ప్రతిరోజు ప్రార్థన వాళ్ళకి అలవాటుగా ఉండాలి. ఈ కూటమి అయిపోయిందిలే, ఈ కూటమి అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళిన ఏం చేస్తామని టీవీ పెట్టుకొని టీవీనైనా పెట్టుకొని అప్పుడు అన్నం తింటాం, నేను దాన్ని ప్రార్థన చేసేసాం కదా అనుకుంటాం. సాధారణంగా ఏం చేస్తాడండి, అప్పుడే నువ్వు ఎప్పుడైతే ఇలాగ అనుకున్నావో ఈ అమ్మ కొంచెం సమయం ఇచ్చింది నాకు, టీవీ నైన్తో వచ్చేస్తానండి. హల్లెలూయా. టీవీ పెట్టుకుంటే టీవీ ఒకటి పెట్టుకుంటే అలాగా ఆ టీవీ నైన్లో ఏదో పాటని పెడతాను నీకు, మధ్య మధ్య అడ్వర్టైజ్మెంట్లు వస్తాయి. అదేంటి ఈ మధ్యన అసలు వాళ్ళందరూ ఏమనుకుంటారు మళ్ళీ నన్ను ఎన్ని చూడబోతుందని చెప్పేసి నువ్వు అన్నీ పెట్టుకొని ప్రార్థన లేకుండా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రార్థన ఊపిరి లాంటిది. మనం ఈ ప్రార్థనకి వెళ్ళేవలే అని మనం ముగించేసుకుంటాం. చాలా శ్రమ పడిపోయేవలే
అసలు ఏం చేశారని చెప్పండి. అసలు ఇందాక నుంచి మైకులో కొట్టుకునేవా నేను, మీరు కూర్చున్నారు కదా, మనం ఏమనుకుంటామండి? హల్లెలూయా, ప్రార్థనంతో మేమే నడిపించేస్తాం అన్న ఫీలింగ్. దేవుని స్తోత్రం, హల్లెలూయా, దేవుని మహిమ కలిగింది కాక, హల్లెలూయా. ఇప్పుడు దయచేసి జ్ఞాపకం చేసుకోండి, ప్రార్థన ఊపిరి లాంటిది. ప్రార్థన ఉన్నంతకాలం మన పరిస్థితులన్నీ మారితే భయపడక్కర్లేదు. మనం పడిపోయిన గోతులు వచ్చి పైకి లేవనెత్తుతాడు, చక్కని నివాసపురం చేరుస్తాడు, జీవితంలో వచ్చే తుఫాన్లు ఆపుతాడు. ఒకవేళ బుద్ధిహీనంగా చేసుకున్న తప్పులు ఉంటే వాటిని కూడా క్షమించి దేవుడు మళ్ళీ చేర్చుకుంటాడు. హల్లెలూయా. ఎంత గొప్ప ప్రేమమయుడు, గొప్ప దేవుడు, శక్తివంతుడు, బలవంతుడు, జీవితానికి సరిపోయే దేవుడు ఉన్నాడు. హల్లెలూయా. మన జీవితానికి సరిపోయే దేవుడు ఉన్నాడు. నిన్ను లేవనెత్తే దేవుడు ఉన్నాడు. హల్లెలూయా. దొరికిన వారిని లేవనెత్తే దేవుడు ఉన్నాడు. హల్లెలూయా. దేవుని మహిమ కలిగిన కాక ఎంత గొప్ప దేవుడు ఉండగా. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుని మహిమ కలిగిన కాక, హల్లెలూయా. దేవుని స్తోత్రం. 10 లక్షలు చెక్ ఉందంట ఒకటి దగ్గర. ఎన్ని లక్షలు చెక్ ఉందంట? హల్లెలూయా. 10 లక్షలు చెక్ ఉన్నా సరే అది చెప్పట్టు రోజు బయటకు పోతానంట అనుకోవడానికి. హల్లెలూయా. ఏంటంటే ఉపయోగం? ఇప్పుడు ఫ్యాన్ ఉంది కాబట్టి ఫ్యాన్ వేసుకున్నాం కదా, ఫ్యాన్ ఉంది కాబట్టి ఫ్యాన్ వేసుకున్నాం. ఇదో ఫ్యాన్ తిరుగుతుంది పైన. ఫ్యాన్ ఉండే మనం ఫ్యాన్ ఉండి వేసుకోకపోతే ఏమైనా ఉపయోగం ఉందా? హల్లెలూయా. అది చెక్ మార్చుకోవాలి, కానీ అది సెక్షన్లో కూర్చోవడం అలవాటైపోయింది. అది దేవుని మహిమ కలిగిన కాక ఎంత గొప్ప దేవుడు మనకు ఉన్నాడు. హల్లెలూయా. అన్నిటికీ ఒకటే. హల్లెలూయా. సర్వశక్తి మంత్రుడైన యెహోవా. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ప్రార్థనలు ఆలకించేవాడు, జవాబులు ఇచ్చేవాడు. నేనైతే ఆయన ధైర్యం వల్ల బతికేస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇన్నాళ్ళు నా దగ్గర 1500 ఉండి ఏ బాధ ఉండేది కాదు, కానీ ఇప్పుడు నెలకు 1,00,000 రూపాయలు అవసరం పడుతున్నాను. వచ్చి 10,000, మిగతా 90,000 నేను ఏమైపోయింది చెప్పండి. హల్లెలూయా. ప్రతి నెల ఒక బిడ్డను కన్నట్టు ఉంటుంది నాకు. హల్లెలూయా. సేవ పెరిగింది. హల్లెలూయా. దేవుని స్తోత్రం, హల్లెలూయా. 150తో జరిగింది ప్రార్థన. అప్పుడు ఎంత బాధ ఉండేది కాదండి. హల్లెలూయా. సంఘాలు పెరిగిన తర్వాత నెలకు 1,00,000 రూపాయలు కావాల్సి వస్తుంది. ఎవరిస్తారు నాకు? ఏం చేయాలా? హల్లెలూయా. అడుగు వాటికంటే ఊహించే వాటికంటే అధికమైన మేలు చేసే దేవుడు. హల్లెలూయా. స్థిమితి ఎత్తున్నాడు. ఎవరికైనా అలాగా కానీ కనపడేది ఆదాయం 10,000, ఖర్చు 1,00,000 రూపాయలు అంటే ఎవరైనా బతకగలరండి? ఆ జనవరి 1 రోజు చాలామంది చూపించుకుంటారు. వ్యయం ఎంత, ఖర్చు ఎంత. హల్లెలూయా. వెంటనే తల కొట్టించుకుంటారు. హల్లెలూయా. జనవరి 1 రోజునే నేను జనవరి 1 కాడికి ఇదే బతుకున్నది. హల్లెలూయా. ఆయన సజీవుడిగా ఉండేస్తున్నాడు, ప్రతి అవసరం తీరుస్తున్నాడు. ఆశపడ్డవన్నీ ఏంటంటే ఆశ కలిగిన ప్రాణాన్ని ఆయన తృప్తిపరిచేవాడు. ఆకలి ఉన్న వారిని మేలుతో నింపేవాడని. హల్లెలూయా. నువ్వు నిలబడినప్పుడు అల్లా, చేతులు ఎత్తినప్పుడు అల్లా, నువ్వు చేతులెత్తి ప్రార్థించినప్పుడు అల్లా నీకు తోడుండే దేవుడు యేసు. హల్లెలూయా. నీ వల్ల ఏం అవ్వదు. హల్లెలూయా. ఆయన వల్ల నీకు సమృద్ధి కలుగుతుంది. ఆయన వల్ల మనకి సమృద్ధి కలుగుతుంది. లెక్కలు వేసుకోవడం మానేయండి. ఒకడు ఆవిడ అంటున్నాడండి, నాకు ఇంకా 10 సంవత్సరాలు ఎక్స్పీరియన్స్, కొంచెం వయసు ఉంది, ఈ వయసులోనే కష్టపడాలి. పిచ్చి మూర్ఖులో మంచి మూర్ఖులో మన కరోనా వస్తే ఏమైపోతుంది? అందరూ కలిసి లెక్కల్లో ఉంటుందా? ఇప్పుడు లెక్కలు దేవుడేమో మన లెక్కల్లో పెడితే మనం లెక్కలు వేసుకుంటున్నాం. హల్లెలూయా. లెక్కలు వేసుకోవడం మానేద్దాం. మన దగ్గర ఎంత ఉంది, ఏముంది, ఇది కాదు. మనకి ఎవరు ఉన్నారు, మనం ఎవరు నమ్ముకుంటున్నాం, ఎవరు మనల్ని నడిపించగలరు, ఎవరు మనకు సహాయం చేయగలరు, ఎవరు మనల్ని ఆదుకోగలరు. ఆయన చేయగలరు, ఆయన నడిపించగలరు, ఆయన ఆదుకోగలరు. ఆయన మీద ఆధారపడితే మనకి ఏ మేలు కుదిరే ఉండదు. హల్లెలూయా. సింహపు పిల్లలు ఆకలితో నేనా, దేవుని వెదకు వారికి కోదువలేదు. సింహపు పిల్లలు ఆకలితోను, దేవుని వెదకు వారికి కోదువలేదు, కోదువలేదు, కోదువలేదు. దేవుని వెదకు వారికి కోదువలేదు. హల్లెలూయా. కాబట్టి అన్ని పరిస్థితుల్లో, అన్ని సమయాల్లో, అన్ని ఆపదల్లో తోడై నీడై మన అద్దరికి చేర్చే దేవుడు మనకు తోడు ఉన్నాడు. దేనికి భయపడవద్దు. హల్లెలూయా. స్త్రీలు కాపాడు దేవుడు, కొనకడం, నిద్రపోవడం. హల్లెలూయా. మరొకసారి చెప్తున్నాను, యేసు ప్రభువు వారు ఏమన్నారంటే, కాపుల సంగతి ఆలోచించండి,
పువ్వుల సంగతి ఆలోచించండి. మొదట నా నీతిని రాజ్యాన్ని ఎతకండి, మీకు కావాల్సినవన్నీ ఎత్తాం. ముందు మన దేవుడి పని చేయడం మానేసి, హల్లెలూయా, అన్నిటిలోని ఏళ్ళు పెట్టడం మానేసి దేవుడు పని చేస్తే దేవుడు మనకు కావాల్సినవన్నీ ఎత్తాడు. హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించునుగా. యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యం ఉండును. ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. ఆమేన్.